అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంచెం కోల్డ్ చేసింది, హెడేక్ కూడా వస్తుంది. వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను, ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఏంటో తెలీదు. కాకపోతే హెల్త్ అయితే కొంచెం అప్సెట్గానే ఉంది, కానీ అది డైట్ వల్ల అయితే కాదండి. క్లైమేట్ కొంచెం కూల్గా ఉండడం వల్ల, అందులోను కూడా మేము కొండ పక్కన ఉంటామన్నమాట. సో ఇక్కడ చలని చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే నాకు కోల్డ్ చేసింది. కోల్డ్ చేయడం వల్ల కొంచెం హెడేక్గా కూడా ఉంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలాగుంటుందో మీకు తెలుసు కదా. సో ఇకైతే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నానో ఏంటో చూపిస్తాను వచ్చి. బ్రేక్ఫాస్ట్ కింద 2 పీసెస్ పప్పయ్య తీసుకున్నాను. సో చూసారు కదా, నేను బ్రేక్ఫాస్ట్ అయితే పప్పయ్య తీసుకున్నాను. సో ఎంటీ స్టమక్ తో పప్పయ్య తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే 1 మినిట్, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పపాయలో మనకి ఏంటంటే విటమిన్ సి ఉండడం వల్ల మన ఫేస్ కూడా చాలా గ్లోగా అవుతుంది అనమాట. అండ్ మన ఫేస్ లో ఏమన్నా మచ్చలు ఉంటే అవి కూడా తగ్గిస్తాయి అనమాట. సో నాకైతే ఎలాగా ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే నేను ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఫీడింగ్ కూడా నాకు హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద అయితే పపాయ తీసుకున్నాను. అండ్ ఎంటీ స్టమక్ తో వామ్ జీరా వాటర్ కూడా మరబెట్టుకుని అయితే నేను డెటాక్స్ డ్రింక్ అయితే తాగేసానండి. సో అదైతే మీకు చూపించలేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను. అండ్ మధ్యాహ్నం లంచ్ ఏం తీసుకున్నానో ఏంటో అవి కూడా చూపిస్తాను. యాక్చువల్గా మీకు డౌట్ రావచ్చు, అదేటక్క ఒకే దగ్గర కూర్చొని ఎలాగలాగా చూపిస్తున్నా అని. సో నేను ఏమేమి తిన్నాను ఏటనేదే షూట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం రికవరీ అయ్యాను. లాస్ట్ 2 days చాలా ఇబ్బంది అయిపోయింది. సో అందుకే చాలా ఇంకా నా వీడియోస్ కోసం కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమన్నా పోస్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు అయితే నేను షూట్ చేసుకున్న అన్నట్ల కోసం కూడా మీతో షేర్ చేసుకుంటూ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ప్రెజెంట్ లంచ్ ఏం తీసుకున్నాను ఏంటో చూపిస్తాను, చూసేయండి. లంచ్ లోకి 2 చపాతీస్ విత్ చిక్కుడుగా కర్రీ అనమాట. కర్రీ తక్కువ వేస్తాను అనుకోకుండా అక్కడ ప్యాన్ లో ఇంకా ఉంది. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. లంచ్ లోకి నేను చిక్కుడుగా కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. సో ఇందులో నాకు తెలిసినంత వరకు నాకు ఈ రోజే తెలుసు, చిక్కుడుగాయ కర్రీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఏంటంటే మన వెయిట్ లాస్ లో చిక్కుడుగాయ కర్రీ అయితే చాలా మంచిదంట, వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుందంట. అండ్ ఇందులో ఏంటంటే ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఈ 3 కూడా ఉన్నాయంట. అవి మన బాడీకి చాలా మంచిది. అండ్ ఏంటంటే విటమిన్ సి కూడా ఉందంట. ఈరోజు నేను మార్నింగ్ తీసుకున్న బ్రేక్ఫాస్ట్ లోకి అండ్ మధ్యాహ్నం లంచ్ లో తీసుకున్న కర్రీలో కూడా విటమిన్ సి అనేది ఉన్నది అంటున్నారు. సో మన వెయిట్ లాస్ జర్నీకి అయితే చాలా మంచిది చిక్కుడుగాయ కర్రీ అనేది. నాకైతే చిక్కుడుగాయ కర్రీ అయితే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇష్టంగా అయితే ఫస్ట్ టైం తిన్నాను. సో ఈసారి ఇంకా తినడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. చూసారు కదా, మధ్యాహ్నం లంచ్ అయితే నేను చపాతీ విత్ చిక్కుడుగాయ కర్రీ అయితే తీసుకున్నాను. అండ్ నైట్ డిన్నర్ ఏం తీసుకున్నా ఏంటో చూపిస్తాను, చూసేయండి. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి మూరి మిక్చర్ అనమాట. చూసారు కదా, నైట్ డిన్నర్ అయితే ఆ రోజు నేను మూరి మిక్చర్ అయితే తిన్నాను అనమాట. అది కూడా బయట నుండి తెప్పించుకోలేదు, నేను ఏమీ ప్రిపేర్ చేసుకోలేనని చెప్పేసి మా హస్బెండ్ అయితే నా కోసం ప్రిపేర్ చేశారు. అండ్ ఇందులో అయితే ఆయిల్ అనేది ఏమీ లేకుండానే ఉంటది కాబట్టి సో వెయిట్ లాస్ కి మనకి చాలా బెటర్. లైట్ గానే మిక్చర్ అనేది యాడ్ చేశారనమాట, హెవీగా అయితే ఏం యాడ్ చేయలేదు. అండ్ అది ఆ బౌల్ తో అలాగా నేను మా పెద్దబ్బాయి ఇద్దరం కలిపి తిన్నామన్నమాట. నేను ఒక్కదాన్ని కూడా మొత్తం తీసుకోలేదు. మీలో ఎంతమందికి తెలుసు మూరీలు అనేవి మన వెయిట్ లాస్ కి చాలా మంచిదని? నాకైతే ముందు నుండి తెలుసు, కాకపోతే ఏ టైంలో తీసుకోలేటో తెలియలేదు. సో అందుకని చెప్పి నేనైతే అవి ప్రిఫర్ చేసుకోలేదు. ఆ రోజు నాకు ఇంకా హెల్త్ బాగోక మా హస్బెండ్ అయితే మూరీ మిక్చర్ ప్రిపేర్ చేశారు. మూరీల్లో ఏంటంటే 0 క్యాలరీస్ ఉంటాయి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఏ టైంలో అయినా మనం మూరీలు అనేవి మనకు చాలా మంచిది హెల్త్ కి, ఏ టైంలో అయినా తినొచ్చు. నేనైతే డిన్నర్ కి అయితే నాకు మా హస్బెండ్ మూరీ మిక్చర్ ప్రిపేర్ చేశాను కాబట్టి నేను అదే తీసుకున్నాను. సో ఈ రోజు అంటే ఆ డైట్ డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పపాయ, అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చపాతీ విత్ చిక్కుడుగాయ కర్రీ, అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి మూరీ మిక్చర్. ఈ 3 కాంబినేషన్ గా నేనైతే డే 17 తీసుకున్నాను అనమాట.
ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏటో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇవే కాకుండా నేను మధ్య మధ్యలో 3 లీటర్స్ వాటర్ అయితే తాగుతున్నాను. అండ్ 11 o'clock చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను. అండ్ నైట్ పడుకునే టైంలో కూడా ఏంటి వామ్ జీరా వాటర్ అయితే మరబెట్టుకొని విత్ లెమన్ యాడ్ చేసుకొని అయితే నేను డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీరు కూడా కరెక్ట్ గా ఫాలో అవ్వండి. నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటే నేను నా వెయిట్ లాస్ జర్నీ 16 days లో అయితే నేను ఎగ్జాక్ట్ గా 3 kgs అయితే తగ్గాను. నార్మల్ గా మంత్ 3 kgs తగ్గితే బెటర్, హెల్త్ కి చాలా మంచిది. ఒకేసారి ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వకుండా 100 grams 50 grams అలా తగ్గుతూ ఉంటేనే హెల్త్ అని చాలా బాగుంటది అని చెప్పారు. సో నాకు తెలిసినంత వరకు నేను అలాగే వెయిట్ లాస్ అయ్యాను. అండ్ నా వెయిట్ లాస్ నేను తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా నాకు హెల్ప్ అవుతూనే ఉంది. నాకు ఎక్కడ ఏ ఇబ్బంది కూడా లేదు. నాకు చాలా హ్యాపీగానే ఉంది. నాకు ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు. నాకు తెలిసినంత వరకు నాకు ఈ వెయిట్ లాస్ సిస్టమ్ అనేది నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఈ 16 days లో 3 kgs తగ్గడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. డే 15 డే 60 2 days లో చూసుకుంటే నేను 70.85 grams కి అయితే వచ్చాను. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది వెయిట్ వచ్చేసి 73.80 grams అనమాట. సో 5 grams ఎక్స్ట్రా ఉన్నా ఎగ్జాక్ట్ గా అయితే 3 kgs తగ్గాను కదండి, అందుకే హ్యాపీగా ఉంది. అండ్ ఈ డే 17 లో ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏటో కూడా చూపిస్తాను, చూసేయండి. సో ప్రెసెంట్ వెయిట్ అయితే 70.60 kgs. అంటే దీని ముందుకి 70.85 ఉండేదండి. టోటల్ గా అయితే 25 grams వెయిట్ లాస్ అయ్యాను. సార్ కదా ఎంత వెయిట్ తగ్గాను. 15 16 ఈ 2 days వ్లాగ్ లో 70.85 ఉండేదాన్ని. ఈ 17th డే ఏంటంటే వ్లాగ్ అయితే నేను డైట్ అయితే మెయింటైన్ చేస్తూనే వచ్చాను. కాకపోతే వీడియోస్ అనేది లేట్ గా అప్డేట్ అవుతున్నాయి. నాది నా హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే లేట్ గా అప్డేట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ అయితే 17th అనమాట. నేను ఏమేమి తీసుకున్నాను ఎయిట్ అనేది 17th డే అంటే 17th డే డైట్ మొత్తం కంప్లీట్ అయిన 18th మార్నింగ్ డే నేను వెయిట్ చెక్ చేసుకుంటే 70.60 grams అయితే ఉన్నాను. సో టోటల్ గా అయితే నేను 25 grams అయితే తగ్గాను. 16 కి 17 కి డిఫరెన్స్ ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ అండి లైక్ చేయండి. బాయ్ అన్న. సరే ఓకే బాయ్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.